చెత్త వేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా ముఖ్యమంత్రి గారు తన మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. సుమారు 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని 425 విభాగాలు చేసి ఈ 425 విభాగాల్లో ఒక విభాగానికి సంబంధించి 1.5 స్క్వేర్ కిలోమీటర్ అంటే ఒక 7-8 కాలనీస్ కానీ బస్తీలు కానీ వస్తాయి. ఈ 425 విభాగాలకు ఒక ఏరియాలో గవర్నర్ గారు, ఒక ఏరియాలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు ప్రధానంగా ఈరోజు ఏ రాష్ట్రాన్నైనా కానీ ముందుకు నడిపించాలంటే ప్రధానమైనటువంటి భూమిక పోషించేది అధికారులు. ఈరోజు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మిగిలిన అధికారులు అందరూ ఒక్కొక్క యూనిట్లో వారు బాధ్యత తీసుకుంటారు. వారి వెనుక ఉండేటువంటి టీం కూడా 15 మంది ఆఫీసర్స్ ఉంటారు వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి. మరి వారు తీసుకున్నటువంటి బాధ్యతలు అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం. గతంలో కూడా మనం ప్రభుత్వాలను చూసినాం, లేకపోతే ఏదన్నా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు పబ్లిసిటీల వరకు పరిమితమైనటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కానీ ఈ ప్రోగ్రాం దయచేసి పెద్దలందరూ గమనించాలి. ప్రతి యూనిట్కు 50 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించారు. దగ్గర దగ్గర 215 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రోగ్రాంకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రాజేశ్వర్ తివారీ గారు వారి ఆధీనంలో 50 లక్షలు ఉంటాయి. ఇమ్మీడియట్గా చేసేటువంటి పనులు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా చేయడం, ఏదైతే డ్రైన్ కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, ఏదైనా రోడ్స్ రిపేర్స్ కానివ్వండి, వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు చాలా ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పెన్షన్ల కార్యక్రమాన్ని, అదేవిధంగా లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలని చాలా కార్యక్రమాలను తలపెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో విశ్వనగరం చేయాలంటే మనందరం చేయి కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఫెడరేషన్ సభ్యులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని వాలంటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రసాద్ గారు, సురేష్ గారు, కళ్యాణ్ గారు, మరి మిగిలిన సభ్యులందరూ ఆ రోజు మాట్లాడడానికి వచ్చినప్పుడు మేమిది మా బాధ్యత కింద చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినందులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి కొద్దిమంది మరి నటులు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి వచ్చినటువంటి సందర్భంలో చాలామందికి వేరే వేరే ప్రాంతాల్లో షూటింగ్స్ ఉండొచ్చు. నేను ఒకటే మీ నుంచి కోరుకునేది, ఈరోజు సమాజంలో ఇన్స్పైర్ చేసేటువంటి పరిస్థితులు, ఆ శక్తి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని బస్తీలను ప్రభావితం చేసే శక్తి ఆ డివిజన్లో ఉన్నటువంటి కొంత సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కానివ్వండి. మరి అదేవిధంగా జిల్లాకు, ఒక నియోజకవర్గాన్ని లేకపోతే ఒక జిల్లాని ప్రభావితం చేసేటువంటి శక్తి ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీకి సమాజాన్ని ఇన్స్పైర్ చేసేటువంటి శక్తి అది సినిమా ఇండస్ట్రీకి ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, లేకపోతే వేరే షూటింగ్స్లలో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మీరు ఎక్కడైనా టీవీ ద్వారా, పత్రిక ద్వారా ఈ ప్రోగ్రాం గురించి మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి మీ ఫ్యాన్స్ కానివ్వండి, మీ పట్ల అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు సమాజం పట్ల
మరి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రత్యేకత మనకందరికీ తెలిసిందే. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ సిటీని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాబో 3 సంవత్సరాలలో మీరు చూడబోతారు. సుమారు 25,000 కోట్ల రూపాయలతోని రోడ్లు కానివ్వండి, మల్టీలెవెల్ రోడ్స్ కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనందరం దయచేసి ఈ కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం చేసుకొని తప్పకుండా మన పరిసర ప్రాంతాలు మరి నీట్గా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ అంటే ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామని కాకుండా మనం ఇంటికి వెళ్ళే దారిలో కానివ్వండి, లేకపోతే మనం షూటింగ్కి వెళ్ళే దారిలో కానివ్వండి, మీరు ఏ కార్యక్రమం ఎక్కడ చేస్తా అన్నా కానీ జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే మరి మనకున్నటువంటి రాజేశ్వరి తివారీ గారు, వారికి ఉన్నటువంటి టీం మీకు ఎప్పటికప్పుడు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజం పట్ల అంకిత భావంతో ప్రతి ఒక్కరు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం బాధ్యత అని కాకుండా ఇది సామాజిక బాధ్యత. దీంట్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో మనం భాగస్వామ్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మనం ముఖ్యమంత్రి గారితో కలిసి ఇంకా మన ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి భారతదేశంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నంబర్ 1 స్థాయిలో ఉండే విధంగా మేము బాధ్యతలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనం కలిసిమెలిసి అందరం ముందుకెళ్దాం. ఈరోజు ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా ఈ సమాజాన్ని మార్చడానికి కూడా మీ సహకారం మీ ప్రభుత్వానికి ఎంతైనా అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని 20వ తేదీ వరకు ఉంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ మీరు కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పటికప్పుడు మీకు కోఆర్డినేట్ చేయడానికి మేమందరం మీతో పాటు సహకరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ. President of Film Nagar Society Association, Secretary, and all the galaxy of the stars and film personalities, our Honorable Minister for Commercial Taxes and Cinematography, Sri T. Srinivas Yadav Garu, officials of GHMC and other government departments, and people, those who are the most powerful people of Hyderabad. Minister Garu chala vistutanga ee Swachh Telangana, Swachh Hyderabad gurinchi చెప్పారు. జస్ట్ బ్రీఫ్గా నేను ఈ యూనిట్ గురించి చెప్తాను. ఈ యూనిట్ నంబర్ 1043 సర్కిల్ 10 ఈ దీంట్లో జర్నలిస్ట్ కాలనీ, నందగిరి హిల్స్, అశ్విని లేఅవుట్, ప్రశాసన్ నగర్, రోడ్ నంబర్ 72, 78, భారతీ విద్యా భవన్, స్వామి వివేకానంద్ నగర్, భరత్ సింగ్ నగర్, జ్ఞాని జైల్ సింగ్ నగర్, ఫిల్మ్ నగర్, ABN Andhra Jyoti, Deen Dayal Nagar, Baddam Balreddy Nagar, Babu Naidu Nagar, Vinayak Nagar, Gautam Nagar, MRC Colony, Lotus Pond, and road number 86, Jubilee Hills. Anni chala pedda area undi. But as you know, when there is a people's participation and prati area nunchi the local people participate in the program, then this program becomes very successful. ఇల్లు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి అంటారు. అంటే మన ఇల్లు బాగుంటే, మన ఒళ్ళు బాగుంటే జీవితం బాగుంటుంది అని. ఇల్లు ఎప్పుడు బాగుండాలి? మనం క్లీన్ చేసుకున్నప్పుడు.
ఒళ్ళు ఎప్పుడు బాగుండాలి? బయట కూడా క్లీన్ చేసినప్పుడు. సో ఎక్కడైనా క్లీన్గా